వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల పట్టణంలోని స్థానిక వాసవి మాత ఆలయంలో వాసవి కన్యక పరమేశ్వరి మాతా విగ్రహము పునఃప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దక్షిణానమయ శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానము వారి దివ్యాశిష్యులతో వారి ఆదేశానుసారము శ్రీ వాసవి కన్యా పరమేశ్వర ఆలయంలో గురువుల ఆశీస్సులతో దేవి వాసవి కన్యకా పరమేశ్వరి మాత విగ్రహము పునఃప్రతిష్ఠ దేవత శివలింగ వినాయక విగ్రహాల నూతన ప్రతిష్టతో ఈరోజు లక్ష్మీ గణపతి ఆవాసనం చండీ ఆవనం కలపక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్యక్రమం అనంతరము అమ్మవారి ప్రసాదముగా అన్నప్రసాదమును స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షములు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి మాత ఆలయ కమిటీ, పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం, వాసవి మాత సేవాదల్, ఆర్యవైశ్య యోజన విభాగం, ఆర్యవైశ్య వాడకట్టు సంఘాలు, కార్యవర్గ భక్తులు, మాతలు తదితరులు పాల్గొన్నారు. పాదపద్మాలకు నమస్కరిస్తూ వారి సూచనల మేరకు వారి శిష్య బృందం ఒక 15 రోజుల కింద మన వైశ్య భవన్లోకి అంటే కన్యక పరమేశ్వరి ఆలయంలోకి సందర్శించడం జరిగింది. వారి సూచనల ప్రకారం అమ్మవారు భిన్నమైనందున ఇంకొక నూతన విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు వారు సూచించడం జరిగింది. వారి సూచనల మేరకే అలాగే ఏక విగ్రహం మీద పూజలు ఉండద్దు అనే ఆలోచన మేరకు ఒక శివుని విగ్రహం అంటే శివలింగం అలాగే శక్తి గణపతి ఈ 2 విగ్రహాలు ఉపాలయాలుగా నిర్మించదలుచుకున్నాం కాబట్టి వాటి స్థానం లోపల ఉన్న కన్యక పరమేశ్వరి ఇప్పటి విగ్రహాన్ని తొలగించే విధంగా కళాపర్శన కార్యక్రమం అంటే అమ్మవారి శక్తులను ఆ కలశంలోకి ఆహ్వానించి నిత్య పూజలు అందుకునేందుకు కింద మన ఏదైతే మూల స్తంభం ఉందో అక్కడికి మార్చి నిత్య పూజలు అందుకు స్వామివారు సూచించడం జరిగింది. వారి సూచనల మేరకే అంటే ఇందులో పైన రిపేర్ చేయాలి కాబట్టి ఆ రిపేర్ అమ్మవారు ఉండగా రిపేర్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ కళాపరదర్శన కార్యక్రమాన్ని ఈ 2 నెలల ముందర చేయడం జరిగింది. చాలా మంది తమ అనుమానాలు రేకెత్తించారు శూన్య ఆలయం అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. గురువారి సూచనల మేరకు ఆ కళాపరదర్శన అంటే అమ్మవారు ఉన్న విధంగానే అంటే ఇప్పుడు విగ్రహంలో ఉన్న శక్తులన్నీ ఆ కలశంలో ఉంటాయి కాబట్టి అదే పద్ధతిలో నిత్య పూజలు అందుకుంటాయి. అందరూ ప్రతిరోజు ఏ విధంగా వస్తారో అదే విధంగా వచ్చి కింద వారికి ఎక్కడైతే కలశం ఏర్పాటు చేస్తున్నామో ఆ స్థానం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. భాస్కరయ్య గారు నిత్యం ఏ విధంగా ఇప్పుడు ఇన్వాల్వ్ చేశారో అదే పద్ధతిలో నూతన విగ్రహం ప్రతిష్టాపించక ముందు ఈ కలశం యొక్క పూజలు జరుగుతాయి. ఆ పూజలు దర్శించుకోవాలని భక్తజనులందరికీ ఆర్యవైశ్య మాతా సోదరులందరికీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే స్వామివారు ఒక మంచి విషయాన్ని సూచించారు. వాస్తవానికి ఒక నూతన ఆలయాన్ని ప్రతిష్టలో భాగంగా ఉండే ఆ యొక్క ఆశీర్వాదం కంటే ఇప్పుడు పునర్నిర్మాణం అంటే ఒక ఇబ్బంది అయినటువంటి అంటే భిన్నమైనటువంటి విగ్రహం యొక్క పునఃప్రతిష్టలో పాల్గొంటే 1000 రెట్లు అలాంటి పుణ్యాలు కలుగుతాయని అందరికీ స్వామివారు సూచించడం జరిగింది. ప్రతి గడప నుంచి ఇంట్లో వయస్సులు ఉన్నటువంటి ప్రతి గడప నుండి ఈ పౌర్ణతమైన కార్యక్రమంలో పాల్గొనాలని ఆ వాసవి మాత అమ్మవారిని కోరుకుంటున్నాను. మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. జై వాసవి మాత, జై జై